ఇదొక పచ్చని గ్రామం. కానీ ఈ గ్రామంలో అందరూ పనికి మళ్ళా కొడుకులే. దానికి కారణం ఈ గ్రామానికి ఒక శాపం ఉంది. వీడి పేరు చిట్టి. ఈ గ్రామంలో ఒక పెద్ద దూలగాడు. వీడికి తోడు మరో ఇద్దరు దూలగాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు మొదటి రోజు కదా, స్కూల్కి వెళ్తున్నాడు. అది కూడా నైట్ స్నానం చేసి పొద్దున్నే రెడీ అవుతున్నాడు. వీళ్ళే ఆ ముగ్గురు. ఒకటి పేరు బొల్లకాయ, ఒకటి పేరు పండు. ఆ పక్కన పచ్చ చొక్కా వేసుకొని తెల్లగా ఉన్నవాడు పండు. ముందు ఆతృతగా నడుస్తున్నవాడు బొల్లకాయ. ఆ బొల్లకాయ అని పేరు ఎందుకు వచ్చిందో త్వరలో రాబోయే ఎపిసోడ్లో మీకే అర్థమవుతుంది. అరే, సార్ చెప్పే పాటలు నాకు ఏం అర్థం కావట్లేదురా. వాడు మలయాళం క్లాసులు చెప్తున్నాడు, తెలుగులో చెప్తున్నాడు, నాకైతే అర్థం కావట్లేదురా బాబు. పిల్లలు, ఈరోజు మనం ఏని బీని కలిపి సీన్ తీసుకొచ్చి ఆ సీతో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అరే బుల్లిగా, ఈరోజు మనం నల్లకోట దగ్గర ఐస్ బాయ్ ఆడుకుందాం. లేదురా, నువ్వు కూడా రావాలి. డౌట్. ఓకే. ఏ వెళ్ళి బీని ఎందుకు కలిసింది? వాళ్ళిద్దరు కలిస్తే సి ఎందుకు వచ్చింది? మధ్యలో ఎక్స్ని సి ఎందుకు కనిపెట్టాలి? అసలు ఎక్స్ ఎవడు? ఆ సికి సంబంధం ఏంటి? ఎవరు ఇక్కడ పీట గుద్దలేసుకుని కూర్చున్నారు? దెయ్యాన్నిరా. అమ్మో బాబోయ్. రే, ఇది కూడా దెయ్యం ఉంటారా? ఆంటీ, మీరు దెయ్యమా? అవునరా, నేను దెయ్యాన్ని. మీకు శక్తులు ఉన్నాయా? ఉన్నాయిరా. అవునా? అయితే నా కోసం ఒక పని చేస్తారా మీరు? ఏం కావాలి? నాకు ఆడుకోవడానికి ఒక బాల్ కావాలి. జంబర్ వేరే పంప. ఓ, థ్యాంక్ యూ ఆంటీ. కానీ మీరు నాకు సాయం చేయాలి. రారా, కూర్చో. అరే, నిన్న దెయ్యం సాయం అడిగింది కదా, మనం తినేది కదా. ఏమోరా, చూద్దాం. ఏంట్రా దెయ్యం అంటున్నారు? ఏం లేదులేరా, నిన్న నువ్వు రమ్మంటే వచ్చావేంటి ఐస్ బాయ్ ఆడుకోవడానికి? మేమిద్దరం వెళ్ళాం. మా ఇద్దరికి ఒక బాల్ ఇచ్చింది ఒక ఫ్రెండ్. అవునా? ఎవరు ఆ ఫ్రెండు? నీకెందుకు లేరా మా ఫ్రెండ్ గురించి? వస్తానంటే చెప్పు, పరిచయం చేస్తాను. ఊరు నిన్న దోల పోగునాయాలు ఎక్కువైపోయాడు. అరే, వాడు మనల్ని ఎలా ఉంది? ఒరే, నీకు టెంకాయ అన్నా కానీ వంకాయ అని వినపడిద్ది. నీకెందుకు ఆడి గురించి? ఎన్నాడంటే ఇక్కడికి వెళ్ళి ముగ్గురికి వెళ్ళి పాతేస్తాడు. అవసరం మనకి ఆడి గురించి. కోతగుళ్ళికెళ్ళి ఇంకా రాలేదేంటి? వస్తారంటారా? వస్తారులే. రండిరా, రండి, మీకోసమే చూస్తున్నా. మీకు మేము సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటిరా? ఏంటంటే అది, మాకు ఎటువంటి ప్రాణహాని జరగకూడదు. అప్పుడైతేనే మేము మీకు సాయం చేస్తాం. అలాగేరా? సరే, ఇప్పుడైతే చెప్పండి, మీకు ఏ విధంగా మేము సాయం చేయాలో తర్వాత చెప్తాలేరా. ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఈ ముసలిదయ్యం వచ్చిందంటే గోల గోల పెట్టిద్ది. అమ్మో, చూసినట్టుంది ముసలిది వచ్చేస్తుంది. బాబోయ్, ఏమి కామ పిశాచి, నీకెన్నిసార్లు చెప్పాలి మానవులతో మాట్లాడద్దని? అది కాదక్క, వాళ్ళు నాకు సాయం చేస్తా అన్నారు. వాళ్ళు నేను ఎలా చనిపోయాను కనిపెట్టాలి కదా. ఎవరు చంపారో తెలియకుండా సచ్చావే కామం పిశాచి మొహందానా. నేను చూసింది శాంతమ్మ కాంతమ్మ కొడుకులనేనా? వాళ్ళే అయి ఉంటారులే. ఈ గ్రామంలో వాళ్ళంత తోలు ఎవరున్నారు? అయినా నైట్ పూట వాళ్ళకి ఎక్కడ పని? వామ్మో, అసలు ఇక్కడ దయ్యాలు ఉంటాయి. నాకెందుకులే వచ్చిన కర్మ. నైట్ చూసింది ఎవరికైనా చెప్పాలబ్బా, లేదంటే కడుపు ఉబ్బిపోతుంది. అసలు ఈ పొద్దున్న నుంచి ఉచ్చ కూడా పోసుకోలేదు. బాబోయ్, కడుపు ఉబ్బిపోతుంది. ఆయనోయ్, ఎవరొకరు రండే, చెప్పాలి న్యూస్. అబ్బా, ఈ థర్డ్ నుంచి వస్తుంది. దీన్ని చెప్పుకొని ఉబ్బరం మొత్తం తీర్చుకోవాలి. అక్క, నీకు విషయం చెప్పాలి, రాయే.
ఎక్కడికో వెళ్ళమన్నట్టున్నా ముందేంటా చెప్పు. ఏంటి విషయం చెప్పు. నిన్న రాత్రి ఆ నల్లకోట దగ్గర ఆ శాంతమ్మ కాంతమ్మ కొడుకుని చూసానక్క. వాళ్ళిద్దరికి నైట్ పూట అక్కడ పని ఏంటంటావు? అక్కడ ఏమైనా నిధులున్నాయా? దీనికి చెప్పినా ఉపయోగం లేదు. మనిషి ఇందులో ఎదిగింది. మనిషి ఏమో మగాడు ఆకారం, గొంతు మగాడు గొంతు.